హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇప్పుడు ఆషాఢము ఇంకా ఇవన్నీ ఉన్నప్పుడు ఊర్లో కామన్గా బోనాల పండుగలు, గ్రామ దేవతలకు చేసుడు ఇవన్నీ కామనే. హైదరాబాద్లో అయితే ఆషాఢంలో మస్తు బోనాలు జరుగుతుంటాయి. సో ఈరోజైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఊర్లో పండగ అనమాట. ఊర్లో గ్రామ దేవతలకు చేస్తారు కదా, అట్లా పండగ అవుతుంది. సో అమ్మ వాళ్ళు మేము కలిసి, మా ఆయన రావట్లేదు, మేమందరం అయితే వెళ్తున్నాము. సాటర్డే సండే హాలిడే వస్తుంది అచ్చుకి. ఒక్కొక్కసారి అట్లా ఆ వీలు చూసుకొని వెళ్తున్నాం అనమాట. సండే రోజు పండగ ఉంది. ఊరికి వెళ్తున్నామంటే ఓన్ వెహికల్లో కంపల్సరిగా మక్క బుట్టల కోసం ఆపని రోజు అంటూ ఉండదు. మా అందరికీ చాలా ఫేవరెట్. ఇంక ఈసారి పచ్చికంకులు తీసుకోలే కానీ ఎప్పుడు పచ్చికంకులు తీసుకొని ఇంటికి పోయి గారెలు చేసుకుంటాము. సరే అంత టైం లేకుండే ఇంకా వెళ్తా కూరగాయలు తీసుకున్నాం అనమాట ప్రజ్ఞాపూర్ మార్కెట్లో. చూడ్డానికి ఫ్రెష్గానే ఉంటాయి కానీ రేటు మాత్రం అసలు ఫుల్ కాస్ట్లీ అనమాట. ఇక్కడ హైదరాబాద్లో సూపర్ మార్కెట్లలో కూడా అంత రేటు ఉండవు. ఇక ఫ్రెష్గా అంటే న్యాచురల్గా పండిస్తారో ఎట్లా పండిస్తారో మనకైతే తెలియదు కానీ రేట్లు మాత్రం ఉంటాయి. మళ్ళీ వాళ్ళు చెప్పిందే ఫిక్స్ రేటు, అసలు బేరం ఆడడానికి ఉండదు. మళ్ళీ మస్తు రుబాబుగా కాందారుగా మాట్లాడతారు వాళ్ళు. మనకు అవసరం ఉన్నది కాబట్టి తీసుకోవాలి. మా అమ్మ వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉండే, అందుకే ఇంకా ఇంటికాడ మేము పోతే మళ్ళీ కూరగాయలు ఏమి ఉండవు. పండగ అన్నప్పుడు ఇంకా జర ఎక్కువనే పడతాయి కదా అనేసి కొన్ని వెజిటేబుల్స్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర అవి అయితే మ్యాండటరీ కదా, అవి తీసుకున్నాము. మా దగ్గర 500 రూపాయలు ఉంటే చుక్కలు చూపించారు. అవి చిల్లర లేవంటే అస్సలు ఊరకలేదు. బాబోయ్ 10 రూపాయలు కూడా తక్కువ తీసుకోరు. ఎంత బేరం ఆడినా ఏం చేసినా అంతే. మేమంటే రైతులమంటే మేము ఎక్కడి నుంచి వచ్చినా, మేము ఏమైనా పెద్ద సిటీలో పెరిగిన వాళ్ళమా? అవన్నీ తెలుసు కాబట్టి అడుగుతాం కదా, అయినా కూడా అస్సలు ఇవ్వరు. అలాగే వాళ్ళ ముందు కార్లు వస్తే చాలు అంతే. ఇక బయట అక్కడైతే పెడతారు, ఇక్కడ ఇవ్వరు అని ఏదో చెప్తూ ఉంటారు. ఎంత అంటే అంత ఇచ్చేస్తామని అట్లని కాదు కానీ కొంచెం మంచిగా పొలైట్గా మాట్లాడి ఇది కాదు ఇది అంటే ఇచ్చినా బాగా అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర మనం బేరం ఆడితే మనకు వచ్చేది ఏముండదు. 10-20 రూపాయలల్లా మంచిగా మక్క బుట్టలు ఎంజాయ్ చేసిన. వెదర్ కూడా కొంచెం క్లౌడీగా ఉండే. ఇంక ఇంటికి వెళ్ళిపోగానే మంచిగా ఆడుకోవడమే అనమాట. నేను అచ్చు మా ఇద్దరు కోడళ్ళు మంచిగా కొంచెం చాలా రోజులు అవుతుంది అమ్మ వాళ్ళు లేక. సో అమ్మ అంతా క్లీన్ చేసుకుంటుంది. ఒక మస్తు పని ఉంటుంది. ఇల్లు చిన్నగా ఉంటే ఓ బాధ, పెద్దగా ఉంటే ఓ బాధ. పెద్దగా ఉంటేనైతే బయటంతా మాకు ఓపెన్ ఏరియా కదా, కోతులు ఉంటాయి బాగా, మొత్తం ఆగం చేసి పెడుతున్నాయి. మేము ఇక్కడ ఏవో స్నాక్స్ ఉంటే తింటున్నాం. వెళ్ళేటప్పటికే 5-5:30 అట్లా అయిపోయింది. స్కూల్ అయిపోగానే వెళ్ళిపోయామన్నమాట. అచ్చు స్కూల్ అయిపోగానే ఇంకా ఒక్కరోజు క్లీనింగ్ అయితే నేను బయట పని నేను చేయలేను, ఎందుకంటే అస్సలు ముందు నుంచి చేసిన అలవాటు లేదు నాకు. నేను చెయ్యలేను కూడా బయట పని. అమ్మ అంటే బయట చేసుకుంటుంది. ఇంట్లో పని అయితే చేస్తాను నేను, వంట చేయడం కానీ ఇంట్లో చిన్న వర్క్స్ ఉంటాయి కదా అవైతే చేస్తాను. బయట మస్తు పెద్దది మా వాకిలి, అంతా ఉడవాలంటే నాకు అవ్వదు. నేను ఎప్పుడు ఉడిచిన అలవాటే లేదు. ఇంతకుముందు అయితే ఇంకా సాన్పి జల్లేదు ఉండే, ఇప్పుడు అవి ఏం లేదు కాబట్టి జస్ట్ అంతా ఊడ్చేసి మమ్మీ పైప్తో వాటర్ పట్టేసుకుంటుంది. నాకు కొంచెం హ్యాపీ. అండ్ ఇది స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే ఉండనమాట పండుగ. నేను మొన్ననే వెళ్ళిన, అంటే హాలిడేస్లో ఎండింగ్లో వెళ్ళొచ్చిన కదా ఒకసారి. మేము ముగ్గురం కూర్చొని ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నాము, కానీ బయట నాయిస్ వస్తుందని ఇంకా నేను తీసేదనమాట. వాళ్ళని ఎంగేజ్ చేయడమే నా పని. మా అమ్మ బయట పని చేసుకుంటుంటే నేను వీళ్ళను చూసుకుంటూ కావాల్సింది ఇచ్చుకుంటూ వీళ్ళని ఎంగేజ్ చేయడము, పడకుండా చూసుకోవడము, ఇవి డ్యూటీ నాది. ఏడికైనా ఏదో ఒక డ్యూటీ ఉంటుంది కదా కంపల్సరీగా. అంతే, చిన్న చేయడంలో హ్యాపీనెస్ కూడా బాగా అనిపిస్తుంది. అండ్ మీ దగ్గర పండుగలు అయిపోయినాయా లేదా అనేసి కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్లో అయితే ధూమ్ ధామ్గా అసలు గల్లీకి మొత్తం హంగామా. సండే వచ్చిందంటే చాలు ఇంకా మా సైడ్ అయితే ఇంకా అంత వాతావరణం బోనాల ఫీవర్ ఇట్ రాలేదే కానీ వచ్చిందంటే అసలు ఆగరు. కొంచెం మా దిక్కు తక్కువనే, కొంచెం మధ్యలో సిటీలో ఉంటుంది కదా, అక్కడ మాత్రం ఎగ్దమ్ చేస్తూ ఉంటారు. ఇంక ఇది పండగ రోజు అనమాట. దుర్గమ్మ పండుగ అని చెప్పిన కదా, మా ఊర్లో ఏంటంటే ఇంటింటికి బోనం తీయరు. అందరు కలిపి ఎవరైతే దుర్గమ్మ దగ్గర చేస్తారో పని, ఆ అమ్మ వాళ్ళు తీస్తారనమాట. వాళ్ళే అందరి దగ్గర తీసుకుంటారు ఇవన్నీ, బియ్యము, పసుపు, కుంకుమ, ఇంకా ఏమో ఉంటాయి, ఉల్లిగడ్డ, నూనె, సంబంధించినవి అన్నీ తీసుకుంటారు. తీసుకొని అందరి పొత్తులో వాళ్ళే ఒకటే బోనం తీస్తారు. ఇంతకుముందు అయితే బోనాలు చేసిర్రు ఊరందరు కానీ ఇంక ఈసారి అట్లా ఎవ్రీ ఇయర్ చేయరనమాట మా దగ్గర మాత్రం.
ఇంకా అన్నీ వాళ్ళు అట్లా ఇంటింటికి తిరిగి అన్నీ తీసుకుంటారు. మనం అన్నీ ఇస్తే మనవి కూడా అందులో కలిస్తే మన ఇంటి నుంచి కూడా వెళ్ళినట్టే లెక్క అనమాట. అన్నీ అడిగి తీసుకుంటారు, తిరుగుతూనే ఉంటారు. ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఊరంతా తిరుగుతారు. ఇంకా మేము ఒకరోజు టైం ఉంది కదా, అంతా క్లీన్ చేసుకుంది మా అమ్మ. పొద్దున్నే నేను ఇంకొచ్చి వీళ్ళను ఒక్కరోజు మాత్రం లేట్ లేసాను, ఇంకా రేపు పండగ కాబట్టి కొంచెం టైం ఉందనేసి. ఊరికొస్తే అచ్చి ఒక్కడు ఉండనుకోండి, నాకు అసలు బిందాస్ అనమాట. అంటే వాడు కొంచెం పెద్దోడు కదా, వాడే అన్నీ చేసుకోగలుగుతాడు కాబట్టి నాకు పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. ఇంకా పొద్దున్న లేచి మొత్తం ఆట పెట్టారు, ఇంకా అసలు ఆగుతలేరు ఇల్లు. అందుకే నేను లేచిన. మా అమ్మకు పని ఈ పని అంటే పని ఇంకా అసలు తీరదు ఒడవదు. ఇక బయట పని బాగుంటుంది. నేను మంచి ఇక్కడ శంకుపూలు ఉండే ఉన్న 2 రోజులు మంచి శంకుపూలు టీ చేసుకొని తాగిననమాట. నాకు కూడా తెలుసు ఏమున్నా ఈ ఒక్కరోజే ఆడాలనేసి. ఫుల్గా ఆటలు, మేము ముగ్గురము, ఆ పిల్లలు ముగ్గురు, నేను వాళ్ళతో పాటు కలిసిపోయి ఆడుతూనే ఉంటాం. తినిపించుడు మాత్రం అమ్మ తినిపించుకుంటుంది, నాకు వాళ్ళకి ఎట్లా తినిపించాలో తెలియదు కాబట్టి. ఇంకా పండగ రోజు పొద్దున్నే అసలు ఇంకా 6 కూడా కాలేదు, ఐ థింక్ 5:40 అట్లా అయ్యి ఉంటుంది. ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి నేను స్నానం చేసి వచ్చాను అనమాట. ఎందుకంటే ఈరోజు చాలా వంట చేయాల్సింది ఉంటుంది. నేను ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట మైండ్లో, చాలా వంట చేయాలి. పాపం మా అమ్మ నిన్న చేసింది, మొన్న సాయంత్రం వచ్చిన రోజు చేసిందని అస్సలు ఏమి చేపియొద్దాం దాని వంట అంతా నేనే చేయాలని ఫిక్స్ అయిపోయాను. వీటికి సంబంధించిన షార్ట్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ పెట్టున్నాను, కావాలంటే చెక్ చేయండి. మంచిగా ఫిక్స్ అయిపోయి మా నాన్న నేను లేచేసరికి అన్నీ తెచ్చాడనమాట. చికెన్ ఫ్రై దిక్కు అవుతుంది, మటన్ కర్రీ, బగారన్నం. అమ్మ నాన్ వెజ్ తినదు, సో ఎగ్స్ చేశాను. ఇక అన్నీ, ఇంకా మళ్ళీ పూరీల కోసం అమ్మ పిండి ఒకటి కలిపి పెట్టింది, తర్వాత చేయొచ్చులే అనేసి. ఇంకేం చేశాను, మార్నింగ్ టిఫిన్ ఉప్మా పోసాను. ఇంక ఇవన్నీ అనమాట. అవన్నీ కావడానికి ఎంతెంత టైం పడుతుంది, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా, మేము ఇంతమంది ఉన్నాం, మళ్ళీ మా హస్బెండ్, మా చిన్నాన్న, అందరం ఉన్నాం కదా అనేసి ఒక 2.5 అవర్స్లో మొత్తం అయిపోయింది. 2 అవర్స్ అయితే ఖచ్చితంగా పట్టింది. 2 అవర్స్ అయితే పట్టింది. ఇదంతా అయిపోయేలోపు ఒక 10-10:30 అయిందనుకోండి. ఈలోపు అందరు స్నానాలు అయిపోతుంటాయి. పిల్లలు ముగ్గురు చేయాలి, నేను అచ్చుకు చేపించుకుంటాను. అండ్ పిల్లలకి స్నానాలు, ఇంట్లో వాళ్ళందరూ స్నానాలు చేసరికి టైం పడుతుంది కదా అనేసి నేను ఫస్ట్ వంట కార్యక్రమం పెట్టేసుకున్నాను. 1 by 1 అన్నీ చేసేస్తే ఈలోపు సైమల్టేనియస్గా అటు పనులు కూడా అయిపోతాయి కాబట్టి. రెసిపీస్ మాత్రం అన్నీ సూపర్గా వచ్చాయి. చికెన్ ఫ్రై అయితే నేను ఎప్పుడు ఇంత బాగా చేయలేదేమో, నాకు అంత బాగా నచ్చింది. మంచిగా గిన్నె, ఏదైనా కర్రీకి సంబంధించిన గిన్నె స్పెషల్గా ఉందనుకోండి, ఫ్రైకి కడాయి కానీ ఫ్రై గిన్నెలు ఉంటాయి కదా, అవి ఉంటే మాత్రం ఎగ్దమ్ వస్తుంది. చికెన్ ఫ్రై బాగా వచ్చింది. ఇది ఎగ్ ఇంకా కొంచెం ప్రాసెస్లో ఉంది అనమాట. అండ్ పచ్చి పులుసు పక్కన పెట్టాను, ఇవంతా ఇంకో 10 minutesలో అయిపోతుంది. బగారా కూడా అయిపోయింది, బంద్ చేసిన. ఇంకో పక్కన ఎండింగ్కి వచ్చేసింది మటన్. అయితే మటన్ వాసన చూస్తే మాత్రం, ఊర్లలో ఉండే మటన్ మాత్రం స్పెషల్ ఉంటుంది అబ్బా, మంచిగా లేతగా ఉంటుంది, ఆ ఫ్రెష్ ఫీలింగే వేరు. అది ముఖం అంతా మాడిపోయింది చేసి ఇప్పుడే మొహం కడుక్కొని వచ్చాను. ఇంక ఎండింగ్ వచ్చింది కదా అనేసి ఫ్రెష్ అయిపోయాను, రెడీ అవ్వాలి కూడా. తినొచ్చు, తిని కూడా గుడికి వెళ్ళొచ్చు, అట్లేమి ఉండదు, అమ్మవారికి అన్నీ ఎక్కుతాయి. బట్ నేను ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత తింటాని తినలేదు. ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది అనమాట. అదే నేను రెడీ అయిపోయాను, ఎంత జస్ట్ 10 minutesలో రెడీ అయిపోయాను. నాకు ప్లెయిన్ శారీస్ అంటే ఆ లవ్, అసలు పిచ్చి. ఎన్ని ఉన్నా అంటే కొంచెం షేడ్ వస్తుంది దాంట్లో, షేడ్ కానీ ప్యాటర్న్ కానీ ఏదో ఒకటి వస్తుంది. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది అసలు. నాకు ఇంతసేపు లోపల ఉండి బయటికి రాగానే ఇట్లా వేడి తగులుతుంది అనమాట. అమ్మవారికి కూడా బియ్యం పోసేది ఉండే, అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఇక్కడ అందరం రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. నేను, మా ఆయన, మా అమ్మ ఉంది వెనకాల, మా చిన్నది అచ్చు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మంచిగా కూర్చొని ఆడుకుంటారు, అందుకే కూర్చోబెట్టుకుంటున్నాడు.
ఈ పండగ ఒక్క పండగకనే అందరూ మా ఇంటి ముందు నుంచి పోతారనమాట. మా ఇల్లు దాటుకొని పోవాలి ఈ ఒక్క గుడికి మాత్రమే. నేను అన్ని ఊర్లలో అబ్జర్వ్ చేశాను. ఈ దుర్గమ్మ గుడి అనేది ఎంట్రన్స్ అంటే గుడి అదే మనం ఎప్పుడైతే విలేజ్‌కి ఎంటర్ అయితామో అప్పుడు ఉంటది. బట్ మా ఊళ్ళో మాత్రమే ఊరికి చివరికి ఇటు సైడ్ ఉంటదనమాట. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1, 1½ కిలోమీటర్ ఉంటది. ఈ ఒక్కరోజు మా ఇంటి ముందు రష్ చూడాలసలు. ఫుల్లుగా ఉంటదనమాట. పొద్దున్నుంచి రాత్రి వరకు పోతూనే ఉంటారు జనాలు. మేమైతే దర్శనం చేసుకొని, బియ్యం పోసుకొని పెద్ద దండ తెచ్చిండే మా అన్న. అది వేసేసి నేను నా ఫోన్ తీసుకుపోలేదు. ఇప్పటికే ఇంక చేతిలో అవి ఉండే అందుకే తీసుకుపోలేదు. ఇంట్లోనే వేసిపోయినా. ఇంకా తొందరనే పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉండి అంత పని చేసేసుకొని మంచిగా దండం పెట్టుకొని ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. నేను రాక కూడా ఒక 4, 5 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఇంకా మంచిగా దండం పెట్టుకొని ఇంటికి వచ్చి అప్పుడు పూరీలు ఫ్రై చేసుకొని పొద్దున్నే పిండి కలిపెట్టాం కానీ చేయలేదు. ఏమో చేస్తామో చేయమో అని అప్పటికే 12 అయిపోతుంది టైము. ఇంకా అప్పుడు అమ్మ వేడి వేడిగా అదే తాల్చిస్తే నేను కాల్చుకొని ఇంక అప్పుడు తింటున్నాను. నాకు నాన్ వెజ్ ఉంటే కంపల్సరీగా చపాతీయో పూరియో తినడం ఇష్టము. ఇంక ఇలాంటి అకేషన్లో అయితే కంపల్సరీ పూరి చేసుకుంటామన్నమాట. నాకు ఇంకా ఇష్టం, ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, ఇంకా డైరెక్ట్ అలాగే తినేస్తాను అనమాట. సో పండుగ అంటేనే కంపల్సరీగా నాన్ వెజ్. ఊర్లలో చేసే దేవతలు అయితే కంపల్సరీ చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.